నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు. వారు గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో వారి సేవలను అందిస్తూ కృష్ణుడి లీలల గురించి, కృష్ణ తత్వం గురించి వారి మాటల ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాల కంటే, బంధుత్వాల కంటే మనీకే ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. అసలు ఏంటి ఇదంతా, ఎందుకు జరుగుతుంది, సమాజంలో మార్పు రావాలంటే మనందరం ఏ మార్గంలో నడిస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నింటినీ ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బంధుత్వాలు, వరసలు ఇలాంటి వాటికి అసలు వాల్యూనే లేకుండా అందరినీ పక్కన పెట్టేసి ఎంతసేపు మనీ వైపు పరిగెడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రభుజీ? మనకి ఒక విషయం చెప్తారు, వీ హ్యావ్ టు లవ్ పీపుల్ అండ్ యూజ్ థింగ్స్. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ లవింగ్ థింగ్స్ అండ్ యూజింగ్ పీపుల్. అంతే. మనం ఒక వస్తువుని వాడుకోవాలి, వ్యక్తిని ప్రేమించాలి. కానీ మనం వస్తువుని ప్రేమిస్తున్నాం, వ్యక్తిని వాడుకుంటున్నాం. అవును. అలా ఆ దిశగా సమాజం నడుస్తూ ఉంటుందన్నమాట. మనకి ఎందుకు ఈ విధమైన ఒక భావన ఈ సమాజంలో ఇప్పుడు కలుగుతుంది అని అంటే, ఓవరాల్గా మనం దేనిపైన ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం. చిన్నప్పటి నుంచి మీరు చూసారనుకోండి, పిల్లలకి ఏం చెప్తున్నాం మనం, బాగా చదువుకున్నానా, బాగా చదువుకుంటే మంచి డబ్బులు వస్తాయి. అంతేనా? చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఇన్పుట్టే డబ్బులుంటేనే సుఖము అని మనం ఇస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు చెప్తారు, నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, ఎందుకంటే బాగా చదువుకుంటే నీకు జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంతో నీకు వినయం రావాలి. జ్ఞానము కేవలం నాలెడ్జ్ వరకే ఉండకూడదు, దాన్ని విజ్ఞానంగా మారాలి. విద్యా వినయేన శోభతే అని అంటారు. అయ్యా, నువ్వు జీవితంలో అంత సక్సెస్ఫుల్ అవ్వకపోయినా సరే నీకు మనోధైర్యం ఉండాలి, నువ్వేం చేస్తున్నా కరెక్ట్గా చేయాలి, ధర్మాన్ని పాటించాలి. అలా చెప్తున్నారా పిల్లలు? లేదు, చాలా తక్కువ మంది. కాబట్టి మొత్తం జీవితం అంతా కూడా మనీ సెంట్రిక్. డబ్బులు ఉంటేనే నువ్వు సుఖంగా ఉంటావు అని మనము అన్ని విధాలుగా అన్ని మాధ్యమాలలో ఇదే ఫీడింగ్ అయ్యేసరికి జనాలకు అనిపిస్తుంది నాకు వస్తువే ముఖ్యము, వ్యక్తి ముఖ్యం కాదు. కానీ వ్యక్తులు కూడా అలా తయారైపోతున్నారు కదా. ఇప్పుడు చూడండి, మీరు వస్తువులో సపోజ్ ఒక ఫోన్ అనుకోండి, మీరు ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి, అందరూ బ్రహ్మాండంగా నవ్వుతూ ఫోటోలు తీస్తూ సెల్ఫీలు తీస్తూ కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా? లేదు, నటన. కాబట్టి ఫేస్, సోషల్ మీడియాలో ఉండే ఫేస్ వేరు, నిజ జీవితం వేరు. ఈ వ్యత్యాసాన్ని తెలియలేకపోతుంది కదా పిల్లలకి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఫోన్ అలవాటు చేసేస్తున్నాం, అక్కర్లేని సీరియల్లు, అక్కర్లేని సినిమాలు చూపించేస్తున్నాం, రాంగ్ ఎక్స్పోజర్స్. ప్లస్ వ్యక్తులలో కూడా ఒక మానవత్వం అనేది లోపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, మానవీయత కేంద్రంగా ఉండేది ఒక మందిరం, ఒక హాస్పిటల్ అని అనుకోండి, మన శరీరాన్ని బాగా చేస్తుంది. ఆలయాన్ని ఏమంటారో తెలుసా అండి, మందిరము అని అంటారు. అంటే మనస్సు బాగా చేసేది మందిరం. మనకి ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గురువు ఉండేవారు. గురువు శాస్త్రాన్ని అధ్యయనం చేసి అక్కడ ఉండే మంచి విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. ఫెస్టివల్స్ ఇంత బ్రహ్మాండంగా అందరు కలిసి చేసుకునేవారు. ఏదో ఒక సాంప్రదాయం. మనకి ఎన్ని పండగలండి, ఒక పండగ అయిపోగానే ఇంకో పండుగ వస్తుంది. మన పండగలలో ఏముంటుంది చెప్పండి, అందరు కుటుంబ సభ్యులు కలిసి ఆలయానికి వెళ్ళి భగవంతుడు ఆరాధన చేసి గో సేవ చేసుకొని, పిండి వంటలు పదార్థాలు అన్ని చేసుకొని మనం తీసుకొని 10 మందికి పంచిపెడుతూ, ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్. అవన్నీ వదిలేసాము. ఇప్పుడు మనం ఏదో వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, హాలోవీన్ డే, న్యూ ఇయర్స్ డే ఇవన్నీ చేసుకోవడం ప్రారంభం చేసుకుంటాం. అవును ప్రభుజీ. ఈ ఫెస్టివల్స్ మనవెంత వైబ్రెంట్ అండ్ సో హ్యాపీనెస్ ఫీల్డ్, ఇవన్నీ డార్క్ గ్లూమీ, రాత్రుల పూట సెలబ్రేట్ చేసుకోవటాలు, దయ్యాల్లాగా రెడీ అయిపోవటాలు. మొత్తం కల్చర్ షిఫ్ట్ వల్ల మనకి భారతదేశంలో మీకు ఒక విషయం తెలిసిన అండి, సనాతన ధర్మంలో డైవర్స్కి వర్డే లేదు సంస్కృతంలో. ప్రతి ఒక్క దానికి ఒక విశేషమైన వర్డ్ ఉన్న సంస్కృతంలో డైవర్స్కి వర్డే లేదు. మన సాంప్రదాయంలో ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్. అంటే అసలు విడాకులు అనేదే లేదు. ఎందుకంటే ఎవరు ఆలోచించే వాళ్ళు కాదు. ఎవ్రీబడి హ్యాస్ అడ్జస్టింగ్, టుగెదర్నెస్, ప్రేమ, లవ్ ఇవన్నీ ఉండేవన్నమాట అందరి దగ్గర. కానీ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఎంత మన పైన ఇది చూపిస్తుంది అని అంటే,
దాని ప్రభావం మనం ఈరోజు ఇదంతా చూస్తున్నాం అనమాట. ఓకే. కానీ మనం కానీ మన మన నేను నాది అనే భావనను పక్కన పెట్టి సమాజం, కుటుంబం, వ్యక్తులు అనే భావన మధ్యలోకి వచ్చిందనుకోండి, కేంద్రంగా భగవంతుడు ఉండగలిగితే ఈ సొసైటీలో, అప్పుడు చూడండి మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంతో మంది ఫారెన్ ట్రావెలర్స్ భారతదేశానికి వచ్చి వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అసలు చదివితే అసలు భారతదేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది. దీన్ని చాలా మనం చెప్పచ్చు, అరే ఇన్నిసార్లు ఫారెన్ రూల్ చేశారు కాబట్టి మనం ఇలా తయారయ్యామని. కానీ ఇప్పుడేం లేదు కదండి. ఇప్పుడు మనమే రాజులం కదా. ఇప్పుడు మనం మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ప్రతి దానికి బ్లేమ్ చేసి మనం ఎస్కేప్ అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడే మార్పు అనేది వస్తుంది. నిజమే ప్రభుజీ. సో వెన్ వి అండర్స్టాండ్, మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మార్పు అవసరం సమాజంలో అని అన్నప్పుడు మనందరం ప్రయత్నించాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని పెంచే విధానంలో నుంచి కానీ, వాళ్ళకి మంచి సంస్కారములు ఇవ్వడానికి కానీ, తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకొని మారడానికి కానీ, దిస్ ఇస్ ద రైట్ టైం. ఆలోచన చేసి బెటర్ లేట్ దాన్ నెవర్ అని అంటారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మనం మారగలిగితే ఒక సమాజం అనేది ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. అయితే ప్రభుజీ, చాలా వరకు చూస్తున్నాము, మనీ వైపు పరిగెత్తడమే కాదు, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి చాలా మంది విచ్చలవిడితనంతో క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ జరగటానికి రీజన్ ఏమై ఉంటుందండి? ప్రభుజీ, డబ్బులు ఉంటే కదండి ఇవన్నీ వచ్చేది. డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు? డబ్బులు, విచ్చలవిడితనం, ఈ రెండు కలిసినప్పుడు చాలా ప్రమాదకరమైనదండి. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇంట్లో చిన్న పిల్లవాడు అనుకోండి, వాడి చేతిలో కత్తి ఇస్తారా మీరు? లేదు. ఎందుకు ఇవ్వరు? వాడికి తెలియదు కదా ప్రభుజీ, దాంతో అంటే ఎలా పడితే అలా ఆడుకునే వస్తువులాగా ట్రీట్ చేస్తాడు, ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. అంతే కదండి. డబ్బులు కూడా అలాంటిదే. ఓకే. అంటే విలువ తెలియదు. డబ్బులు, విచ్చలవిడితనము కానీ మనం ఏర్పాటు చేసామనుకోండి, ఇంకా వాడి భవిష్యత్తు నాశనం అయిందనే చెప్పుకోవచ్చు. కాబట్టి మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మేము చూసాం, ఎవరైతే పేరెంట్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా, కంట్రోల్డ్గా, డిసిప్లిన్డ్గా వాళ్ళ పిల్లలతో విచ్చలవిడితనంగా ఉండకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టారనుకోండి, వాళ్ళు అప్పటికి వాళ్ళకి కష్టం అనిపించినా, ఎందుకు మా అమ్మ నాన్న ఇలా చేస్తున్నారు అని అనిపించినా, బట్ దే వర్ ఆన్ ఎ రైట్ ట్రాక్. కానీ ఎవరికైతే విచ్చలవిడితనం ఇచ్చేసారో, ఎవరికైతే డబ్బులు అడగంగానే ఇచ్చేయటం ప్రారంభం చేశారో, ఏం లెక్క ఏమంటామంటే దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ. అలా చేసామనుకోండి, పిల్లలు అన్ని రకాల వ్యసనములు, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ లో బెట్టింగ్లని, తర్వాత డ్రగ్స్ అని, ఇంటాక్సికేషన్స్ అని, పబ్లని, కార్ రేసింగ్లని, అసలు ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చెప్పండి అసలు. నిజమే ప్రభుజీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? కాబట్టి సమాజం మారాలి. కేవలం ఒక్కళ్ళని మనం తప్పు పట్టద్దు. పేరెంట్స్ మీరే తప్పు అని మనం అనలేం, టీచర్స్ మీరే తప్పు అని చెప్పలేం. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి చేయాలి. మీడియా మీ వైపు నుంచి ప్రయత్నం చేయాలి, సాధువులుగా మేము మా ప్రయత్నం చేయాలి, తల్లిదండ్రులుగా వాళ్ళ ప్రయత్నం చేయాలి, టీచర్స్గా వాళ్ళ ప్రయత్నం చేయాలి, గవర్నమెంట్గా వాళ్ళ ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ సమాజం మెరుగుపడుతుంది. కాబట్టి ఒక్కళ్ళు ప్రయత్నం చేయటం కంటే అందరం కలిసి చేయగలిగితే మంచిది. ఓకే. కాబట్టి మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ జనాలలో ఒక మంచి భావనను నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి మీ మీడియా వైపు నుంచి మీరు మీ బాధ్యత కరెక్ట్గా చేస్తున్నారు. అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే దిస్ వరల్డ్ విల్ బి ద బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్. లేకపోతే మనం మళ్ళీ ఎక్కడ న్యూస్ పేపర్ చూసినా ఇక్కడ ఇలా అయిపోయింది, టీవీ ఆన్ చేస్తే వాడు అలా చేసుకున్నాడు, వీళ్ళు ఇలా అయిపోయింది అని ఎంత సాడ్ న్యూస్ అండి. హ్యాపీ న్యూస్లు ఎంత ఉంటాయి చెప్పండి న్యూస్ పేపర్. ఎందుకు అలా సమాజం తయారవుతుంది అని అంటే, ఒక్కొక్కళ్ళు వాళ్ళు నిర్వర్తించిన బాధ్యతలను కరెక్ట్గా చేయట్లేదు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను, నాది, నా సుఖము అని ఆలోచిస్తున్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి క్రమశిక్షణ, ధర్మం అనేది ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు సమాజం మొత్తం కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే. అయితే ప్రభుజీ, మీరు ఇందాక అన్నారు, అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలతో స్ట్రిక్ట్గా ఉండుంటే అప్పటికి ఇబ్బంది అనిపించినా తర్వాత ఒక కరెక్ట్ వేలో వెళ్తారు అని చెప్పి. ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూసుకుంటే పేరెంట్ అట్లా స్ట్రిక్ట్గా ఉంటే నా పేరెంట్స్ ఎప్పుడు ఇట్లానే చేస్తారు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తున్నాం కదా ప్రభుజీ. స్ట్రిక్ట్గా ఉండమని నేను చెప్పట్లేదండి, బ్యాలెన్స్డ్గా ఉండండి అని చెప్తున్నాను. ఓకే.
స్ట్రిక్ట్నెస్ కి బ్యాలెన్స్డ్ గా ఉండడానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు మనకి అదే చెప్తున్నా, చిన్నప్పటి నుంచి మీరు వాడికి విచ్చలవిడితనాన్ని ఇచ్చేసి గారాబం చేసేసి సడన్ గా ఒక రోజు నేను ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఉంటాను అంటే కుదరదండి. ఆ ట్రైనింగ్ పిల్లలకి, పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యం. పేరెంటింగ్ అసలు ఒక పిల్లల్ని ఎలా పెంచాలి అని తల్లిదండ్రులు నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్స్ అని జరుగుతున్నాయి తెలుసా మీకు? అసలు పెళ్లి చేసుకునేది ఏంటి, దాని బాధ్యత ఏంటి, తర్వాత ఏమి ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని పెళ్లికి ముందే నేర్పిస్తున్నారు. దీనికి రెడీయా అంటేనే పెళ్లి చేయాలి. నిజంగా నేను చెప్తున్నాను, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు. అలా ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసి ఎలా అయితే పెళ్లి చేస్తున్నారో, దాని తర్వాత పిల్లల్ని పెంచే ముందు, పిల్లల్ని కనే ముందు పేరెంటింగ్ కూడా మనం నేర్చుకోవాలి. దాని తర్వాతనే ఒకళ్ళ బాధ్యత తీసుకోవాలి. శాస్త్రం కూడా అదే చెప్తుందండి, ఒకళ్ళని నువ్వు మంచి మార్గంలో పెట్టి వాళ్ళ జీవితాన్ని తరింపజేస్తాను అనే అంతవరకు నువ్వు తల్లిదండ్రులు అవ్వకూడదు అని చెప్తుంది. జననీన సస్యాత్ పితాన సస్యాత్ అని శాస్త్రం చెప్పింది. సో మనకేం తెలియకుండా పిల్లలు కనేసి వాళ్ళని ఏదో పనిచేస్తున్నాం కదా అని పెంచేసి వాళ్ళని ఒక చెడు మార్గంలో తీసుకెళ్తే అది మన తప్పు అవుతుందండి. కాబట్టి మనం మంచిగా శాస్త్రం ఏం చెప్తుంది, ధర్మం ఏం చెప్తుంది, అసలు ప్రతి దానికి ఎవ్రీబడి హ్యాస్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అది మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ కర్తవ్యాలు ఏంటి, పిల్లల్ని ఏ మార్గంలో పెంచాలి. నిన్న మేము వెళ్తూ ఉన్నప్పుడు మా ఒక చిన్న డాన్స్ స్టూడియో కనిపించింది అనమాట. అయితే అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళకి తెలుగు మూవీ సాంగ్స్ పైన డాన్స్ స్టెప్పులు నేర్పిస్తున్నారు అనమాట, చిన్న పిల్లలు. అది చూస్తే నాకు ఎంత బాధేసిందంటే, ఎంత వల్గర్ డాన్స్ స్టెప్స్ చిన్న పిల్లలకి. సో నాకు అనిపించింది, అరే ఎంత బాధాకరమైన పరిస్థితి. మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వి జస్ట్ విజిటెడ్, అక్కడ ఉన్న పిల్లలేమో మా భారతీయ సనాతన సంస్కృతి నేర్చుకుంటూ, చిన్న చిన్న పిల్లలు అందరూ హార్మోనియం వాయిస్తూ, భరతనాట్యం నేర్చుకుంటూ, కూచిపూడి నేర్చుకుంటూ, శ్లోకాలు నేర్చుకుంటూ, వాళ్ళేమో అలా ఉన్నారు, మన వాళ్ళేమో ఇలా పిచ్చి పిచ్చి గంతులు వేస్తున్నారు. అవును గురూజీ, చాలా వరకు మనం మూవీస్లో, మనం బయట కూడా చూస్తుంటాం. మీరు చెప్పినట్టుగా విదేశాలలో వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను, కట్టుబడులను ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మీరు చెప్పిన ఎందుకంటారు గురూజీ, మన వాళ్ళేమో అన్ని తెలిసి పక్కన పెట్టేస్తుంటారు? ఎందుకంటే మన వాళ్ళకి ఫ్యాషన్ ఎక్కువ కదా. మన వాళ్ళకి మేము ఇలా ఉంటేనే వీఆర్ ట్రెండింగ్ అని అనుకుంటారు. వాళ్ళకి అన్ని చూసారు, అవన్నీ ఆనందం ఇవ్వదని వాళ్ళకి తెలుసుకుంది కాబట్టి మన సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు, మన కల్చర్ని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకి ఎలా కల్చర్ లేని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ మనకి మాత్రం సగం సగం నాలెడ్జ్ ఉండేసరికి మనం మన సంస్కృతిని ఇదేదో ఓల్డ్ ఫ్యాషన్, ఎంత వల్గర్ గా ఉండగలిగితే, ఎంత ఇండీసెంట్ గా ఉండగలిగితే అది మనకి ఫ్యాషన్ అయిపోయింది. కానీ అది కాదండి, మీరు ఎవరినైనా చూడండి, డీసెన్సీ అండ్ డిసిప్లిన్ అది నిజమైన ఆర్నమెంట్ మన జీవితంలో. కాబట్టి ఆ డిసిప్లిన్ కావాలి, ఆ బ్యాలెన్స్ కావాలి, ఆ డీసెన్సీ కావాలి, ఆ రూటెడ్ ఇన్ ధర్మం కావాలి. అప్పుడు మనం అలా ఉండగలిగితేనే మనకి ఒక ధార్మిక చింతన అనేది మన లోపల స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం జీవితంలో. ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలా ప్రభుజీ? మనం మంచి మార్గంలో వెళ్ళాలి అని అంటే ఆధ్యాత్మిక మార్గమే మంచి మార్గం, ఇంకో మంచి మార్గం లేదు. ఆధ్యాత్మికంగా ఉండగలిగితేనే మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. ఇది దేనికి దేర్ ఇస్ నో అదర్ వే అవుట్. ఎందుకంటే స్పిరిచువాలిటీ మన మానవుడికి జీవనమే ఆధ్యాత్మికత. జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్, మన యొక్క స్వరూపమే భగవంతుడి యొక్క దాసత్వం. అటువంటి సేవ, అటువంటి ఆధ్యాత్మిక కనెక్షన్స్ మనకి లేదనుకోండి, మనం ఎప్పటికీ ఆనందంగా ఉండలేము. ఎంత ప్రపంచం మారిపోయి. ఇప్పుడు మీకు చెప్తాను, మీకు ఒక ఎగ్జాంపుల్. ఆస్ట్రేలియాలో మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడికల్ కూడా ఫ్రీ. ఎవరు ఏ రకమైన ట్రీట్మెంట్స్ అయినా, ఆపరేషన్స్ అయినా, మెడిసిన్స్ అయినా అన్ని ఫ్రీ. పెద్దవి చిన్నవి ఏవైనా పర్వాలేదు. అక్కడ ఎంత పద్ధతి అని అంటే, మీరు చూడండి, ఒక కార్ అక్కడ ఉందనుకోండి, ఆ కార్ నుంచి ఈ కార్కి ఇంత డిస్టెన్స్ ఉంటుంది, ఒక్కడ హార్న్ కొట్టడు, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది, మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, అన్ని చాలా తక్కువ, క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ, అన్ని బ్రహ్మాండంగానే ఉన్నాయి. వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కదా. మీకు తెలుసా, అక్కడ ఉండే వాళ్ళ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ 70% మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో చూడండి, ఇప్పుడు నేను వస్తూ ఉంటే కొన్ని 1,00,000 హారన్లు విని ఉంటాను.
అవును. ఒక కార్ ఆపాడంటే కార్ పైన ఎక్కటమే సరిపోదు, వాడు అంత వెనక్కి వచ్చేస్తాడు మనకి. అంతే. ఇంత కయోటిక్ గా ఉన్నా, ఇంత ట్రాఫిక్ ఉన్నా, ఇన్ని కష్టాలున్నా మన వాళ్ళు మాత్రం హాయిగా ఉంటారు. ఏం జరిగినా జరుగుతుంది. ట్రాఫిక్ ఉందనుకోండి, వాడు ఏదో పాటలు వింటూ ఉంటాడు, ఎవరైనా వెనకాల హార్న్ కొట్టే వాడే వేస్ట్ వేలో అనుకొని వీడేదో ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అంతే. అవునా కాదా? కాబట్టి ఏంటి మీకు మరి మరి సమాజంలో అంత పద్ధతి, అంత డబ్బులు, అంత బాగున్నాయి దేశం, మరి అక్కడ అందరూ ఆనందంగా ఉండొచ్చు కదా, ఎందుకు వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని అంటే కేవలం ఫెసిలిటీస్ మనకి ఆనందాన్ని ఇవ్వలేదు. ఓకే. కేవలం అన్ని బాగుంటే, అన్ని విద్య వైద్య అన్ని రంగాలు కూడా బ్రహ్మాండంగా ఉంటే మనకి సుఖ సంతోషాలు వస్తాయి అనేది పెద్ద అబద్ధం. మనం అదే భ్రమలో ఉన్నాం. మనం దానికోసమే మనం బ్రతుకుతున్నాం. క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెంచుకుంటే ఏమవుతుందో అలా కాదండి. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ హార్ట్ పెంచుకోవాలి, క్వాలిటీ ఆఫ్ మైండ్ పెంచుకోవాలి. ఓకే. అది నేర్పించేదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంటండి? ది క్రక్స్ ఆఫ్ ఆధ్యాత్మికత. ఒకడు బాధలో ఉన్నాడంటే వాడి బాధని నీ బాధగా స్వీకరించు. ఒకడు ఆనందంలో ఉన్నాడు, ఎదుగుతున్నాడు అంటే వాడి ఆనందంలో నీ ఆనందాన్ని చూసుకో. కానీ ఇప్పుడు సమాజంలో ఎవడైనా ఎదుగుతున్నాడు అనుకోండి, కిందికి లాగేయాలి. ఎవరైనా బాధపడుతున్నాడు అనుకోండి, మంచి అయింది వీడికి. ఈ భావనలు ఎందుకు వచ్చేస్తున్నాయి? ఎందుకు అని అంటే మనము మనందరి యొక్క తండ్రి అయిన భగవంతుని మర్చిపోయాం. ఇప్పుడు చూడండి, అన్న తమ్ముళ్ళు ప్రేమతో ఉన్నారనుకోండి, ఆ ఇల్లు ఎంత బాగుంటుంది. ఎందుకు అని అంటే వాడికి తెలుసు, నువ్వు నా చెల్లివి, నువ్వు నా అన్నవి, నువ్వు నా తమ్ముడివి. ఎందుకు అని అంటే వాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి విన్నారు, అయ్యా నీ తమ్ముడురా, నీ అన్నయ్యరా, చెల్లిరా. అమ్మా నాన్నల పైన గౌరవం ఉందనుకోండి, అది తోబుట్టువుల పైన గౌరవం పట్ల మారుతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడు అవుతారండి? ఒక తల్లికి పుట్టినప్పుడే కదా, ఒక తండ్రికి పుట్టినప్పుడే కదా. ఆ భగవంతుని మనం మర్చిపోతున్నాం. కానీ భగవంతుడి సెంటర్లోకి వచ్చారనుకోండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదు, అన్ని లివింగ్ ఎంటిటీస్ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయిపోతారు. ఎవరిని మనం బాధ పెట్టాం, ఎవరిని మనం హానిపరచాలి అనుకోము, ఎవరు బాధపడుతున్నా మనం చూడలేకపోతాం, ఎవరికి ఎంత తోచినంత సహాయం మనం చేయగలుగుతాం. ఆ భావన ఆధ్యాత్మిక భావన మనకిస్తుంది. ఓకే. కాబట్టి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ ఈజ్ మోస్ట్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్. అది వస్తే ఇంకా ఎటువంటి భౌతికంగా అటు ఇటు ఉన్న వ్యవస్థ మనం కానీ ఆనందంగా ఉండగలుగుతాం, మనం కానీ సుఖంగా ఉండగలుగుతాం, మనం షెల్టర్డ్గా ఉండగలుగుతాం. ఓకే. ఇది లేకుండా బయట ఎన్ని మంచి విషయాలు ఉన్నా సరే మనసు మాత్రం పరిపరి విధాలుగా ఆలోచన పెడుతూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ప్రభుజీ, ఎక్కువగా భగవంతుని నమ్మిన వాళ్ళకి, భగవంతునికి ఎక్కువ చేరువలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని అంటుంటారు కదా ప్రభుజీ, మామూలుగా వింటూ ఉంటాము. అదంతా ఎంతవరకు నిజం అంటారు? అసలు నిజంగా భగవంతుడి దగ్గర ఉన్న వాడికి కష్టాలు రావు అనేది ఎంత అబద్ధమో, భగవంతుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అనేది కూడా అంతే అబద్ధం. ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు సుఖాలు వచ్చి తీరుతాయి. ఓకే. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను అనుకోండి, ఈ సంవత్సరం ఎండాకాలం లేదు, మీరు నమ్ముతారా? ఎలా సాధ్యపడుతుంది ప్రభుజీ? పడదు కదా. నేను చెప్పాను అనుకోండి, ఈ సంవత్సరం ఓన్లీ ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉండదు, చలికాలం ఉండదు అని అంటే మీరేమంటారు? ఓ బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వినటానికి బాగుంది, కానీ ఎలా జరుగుతుంది? అంతే కదా. అలా ఉండదు కదండి. వర్షాకాలం వచ్చినప్పుడు చలికాలం వస్తుంది, చలికాలం అయిపోయాక ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం అయిపోయాక మళ్ళీ చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన విధం. అలానే మన జీవితంలో కష్టాలు వస్తాయి, దాని తర్వాత సుఖాలు వస్తాయి, దాని తర్వాత కష్టాలు వస్తాయి, దాని తర్వాత సుఖాలు వస్తాయి. కష్టం సుఖం, కష్టం సుఖం ఈ మానవ జన్మలో ఒక పార్ట్ మాత్రమే. దీన్ని అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ విషయం. దీనికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. నీ జీవితంలో అంటే మనందరి జీవితంలో కష్టము సుఖము, ఎలా అయితే ఎండాకాలం వస్తుందో, ఎలా అయితే వర్షాకాలం వస్తుందో, ఎలా అయితే చలికాలం వస్తుందో, అలానే కష్టము సుఖము మిక్స్డ్ కాలం మూడు మన జీవితంలో ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో. మరి భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు ఏమైనా కష్టాలు తీసేసే వాడిని, నేను కష్టాలు తీయడానికే భగవంతుని మనం అపాయింట్ చేసుకున్నాము అని మీరు అనుకుంటున్నారా? చాలా మంది ఏమనుకుంటారో తెలుసా అండి, వాడు నా పనివాడు, నాకు ఏదైనా కష్టం వస్తే వాడు దాన్ని క్లీన్ చేయాలి, ఇలా భగవంతుని భావిస్తారు. ఇది కరెక్ట్ భావన అంటారా?
చాలా తప్పు ప్రభుజీ. తప్పేనా? మరి మనం ఎందుకు అలా అనుకుంటున్నాం భగవంతుడికి? మనం భగవంతుడి సేవ చేయాలా, భగవంతుడు మన సేవ చేయాలా? మనమే భగవంతునికి సేవ. మరి మనం ఆలయానికి వెళ్ళి చేస్తున్నాం, నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు ఇది చేసేసాయి అంతే అని భగవంతుని మన సేవలో పెట్టుకుంటున్నాం. మనం ఎంత తెలివైన వాళ్ళని చూడండి. మనం భగవంతుడు కష్టాలు ఇవ్వడు, భగవంతుడు కష్టాలు తీసేయడు. భగవంతుడు కష్టాలలో దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కష్టం రూపంలో మనకేదన్నా మనం చెడు మార్గంలోకి వెళితే భగవంతుడు ఒక కష్టాన్ని సృష్టించి మనల్ని కాపాడుతాడు, ఎక్కువ ప్రమాదం జరగకుండా. అంతేకాని మనల్ని ఎప్పుడూ భగవంతుడు కష్టాలు పెట్టడు, కష్టాలని ఆపడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్నే మేము టీవీలో చూసాము. ఒక అమెరికాలో అట ఒక ఫ్లైట్ లో 2 సీట్లు ఖాళీగా ఉన్న సీట్లు ఒకసారిగా దే బ్లూ ఆఫ్, పేలిపోయాయట ఫ్లైట్ లో. అయితే ఆ 2 సీట్లలో ఉన్న వాళ్ళకి అసలు ఎందుకు రాలేదు వాళ్ళు అని చేస్తే, వాళ్ళిద్దరి జీవితాలలో ఏదో లాస్ట్ మూమెంట్ ఏదో అయిపోయి వాళ్ళు వెళ్ళలేకపోయారట. అరే మేము ఫ్లైట్ మిస్ అయిపోయాం, ఆ డబ్బులు పోయాయి, అవి ఇవి అని ఫుల్ బాధపడ్డారట. ఎప్పటి వరకు అంటే ఆ 2 సీట్లు పేలిపోయాయి అని తెలిసినంత వరకు. ఇప్పుడు దాన్ని వెస్టర్న్ టర్మినాలజీస్ లో బర్న్ట్ టోస్ట్ ఫినామినా అని అంటున్నారు అనమాట. అది మీకు టెక్నికల్ టర్మ్స్. అది ఏంటంటే ఏది జరిగినా సరే మన మంచి కోసం జరుగుతుంది అని టైం కానీ మనకి చెప్పదు. ఇప్పుడు మనకి ఈ రోజు ఈ కష్టం వచ్చింది అని అనుకున్నా, ఇప్పుడు సపోజ్ మనకి కాలు ఇరిగింది అని మనం అనుకున్నాం, ఒక యాత్రకి వెళ్ళలేదు, తర్వాత తెలిసింది ఆ యాత్ర బస్సే బోల్తా పడిపోయింది. ఇప్పుడు ఏం కాలు ఇరగటం బెటరా, బస్ నుంచి కింద పడిపోవటం బెటరా? కాలు ఇరగటమే బెటర్, అంతే కదండి. కాబట్టి మనకి ఈ రోజు దేవుడా నాకెందుకు అలా చేసావు, నాకెందుకు ఈ అన్యాయం చేసావు అని అంటే, వెయిట్ చేయి స్వామి, నీకే తెలుస్తుంది దేవుడు నీకు అన్యాయం చేయలేదని. మనకు ఆ ఓపిక లేదంతే, ఓపిక లేదు, అర్థం చేసుకోగలిగే ఆలోచన లేదు. మనకేంటి వెంటనే అయిపోవాలి, ఇది నాకు ఇలా 2 minutes లో మ్యాగీ రెడీ అయిపోయింది, 2 minutes లో నాకు కష్టం ఎందుకు పోవట్లేదు అని మనం తయారైపోయినాం. దీనికి తగ్గట్టు చెప్పేవాళ్ళు కూడా మీరు ఇది చేసేయండి, ఈ కష్టం అలా పోతుంది, ఈ మంత్రం చెప్పండి అలా పోతుంది. అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అండి. దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచంలో దుఃఖాలు వస్తాయి, దాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం భగవంతుడిని ఆశ్రయించు. రాముడిగా వచ్చాడు భగవంతుడు, రాముడికి కష్టాలు రాలేదా అండి? మీరు ఒకసారి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా నాకు అసలు ఏ కష్టాలు రావద్దు జీవితంలో అంటే, పాపం రాముడు ఏమనుకుంటాడండి, నేనే అన్ని కష్టాలు పడ్డాను, నువ్వు నాకే కష్టాలు వద్దు అని అడుగుతున్నావా నా దగ్గరకు వచ్చి అని కూడా చెప్పండి. జనాలు ఏం చేస్తున్నారంటే అండి, ఇప్పుడు ఇక్కడ కష్టం తీరకపోతే దేవుని మార్చేస్తున్నారు. దేవుని మార్చడం కాదు, మొత్తం ఏకంగా ధర్మాన్ని మార్చేస్తున్నారు. దేవుళ్ళని తిట్టడము, మళ్ళీ ఎందుకు నిన్ను పూజించాలి అది ఇది మామూలుగా తిట్టారు ప్రభుజీ. అంటే చేసేదేమో నువ్వు, అనేదేమో భగవంతుడు. ఎంత విచిత్రం చెప్పండి. నీ కర్మలకి నువ్వే బాధ్యుడివి. నువ్వేదైతే తప్పు చేసావో అది నీ జీవితంలో కష్టంగా వచ్చి తీరుతుంది. దాన్ని ఎదుర్కో, దాన్ని అనుభవించు, అప్పుడే ఆ కర్మ పోతుంది. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చదువుకోలేదండి, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఓయ్ నాకు టీచర్ తక్కువ మార్కులు ఇచ్చింది అందుకే నేను ఫెయిల్ అయ్యా అని అంటే మనం ఏం చేస్తామండి, ఒరే నువ్వు ఇప్పుడు ఏం చేయలేవురా, మళ్ళీ చదువుకొని ఇంప్రూవ్మెంట్ రాయాల్సిందే, ఆ ఏరియర్ క్లియర్ చేయాల్సిందే, అది నీ బాధ్యత, చదువుకోవాల్సిందే. కాబట్టి వాడే కష్టపడాలి, వాడే చదవాలి, వాడే ఎగ్జామ్ రాయాలి, వాడే పాస్ అవ్వాలి. అలానే మనకి ఎవ్వరు మోటివేషన్ ఇవ్వగలుగుతామంటే, ఈసారి బాగా చదువుకో, ఇంకొద్దిగా వాటికి ఒక ట్యూషన్ పెట్టించగలం తల్లిదండ్రులుగా, నీ పక్కనే ఉండి ధైర్యం చెప్పగలం, అంతే కదా. భగవంతుడు చేసే పని. నువ్వు నీ కష్టాన్ని నువ్వు దాటుతూ ఉండు, నేను నీ వెంట ఉంటా. ఆ ధైర్యం భగవద్భక్తి మనకిస్తుంది. కాబట్టి ధర్మాన్ని మార్చేసే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రుల్ని మార్చుకోం మనం. వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కొత్త బ్యాగ్ కొనిచ్చారు, స్పైడర్ మ్యాన్ బ్యాగ్ కొనిచ్చారు, మా అమ్మ నాన్న స్పైడర్ మ్యాన్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామా? ఎంత సిల్లీయో, ఎంత వర్స్ట్ థింగ్ టు డూ ఇన్ లైఫ్. అలానే మన ధర్మాన్ని వదిలేసి వేరే ధర్మాలకి ఏదో కష్టాలు పోతాయి, మాకు కష్టాలు తీర్చేవాడు దేవుడే కాదు. మీకు ఒక విషయం తెలుసా అండి? అవునా ప్రభుజీ? ఎవరైనా చెప్పారనుకోండి ఇది చాలా పవర్ఫుల్, మొత్తం కష్టాలని పోతాయి, అక్కడికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకని ప్రభుజీ? ఎందుకు అని అంటే, ఇప్పుడు కష్టాలు పోయాయి అనుకోండి, మన కర్మ ఎప్పుడో ఒకసారి మన కర్మ అనుభవించాల్సిందే కదా. ఈ రోజు కాకపోతే రేపు తప్పదు. కాబట్టి నీ కష్టం ఈ రోజు మాయమైపోయింది అని అనుకోండి, ఈ రోజు మాయమైపోతుంది, రేపు వస్తుంది, దాన్ని నువ్వు తప్పించుకోలేవు.
ఓకే. అంటే మనం చేసుకునే కొన్ని పుణ్య కార్యాల వల్ల మన పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని అంటారు కదా ప్రభుజీ. దాంట్లో భాగంగా పుణ్యము, మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి, చెడు పనులు పాపాన్ని ఇస్తాయి. ఓకేనా? పుణ్యము సపరేట్ గా అనుభవించాలి, పాపం సపరేట్ గా అనుభవించాలి. పుణ్యం ఎక్కువ చేసేస్తే పాపాన్ని అది తొలగించదు. అర్థమైందా మీకు? ఓకే ఓకే. ఇప్పుడు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీకు స్వర్గానికి తీసుకెళ్తుంది అని అనుకోండి, పాపం ఏదైతే ఉందో దాన్ని మీకు నరకానికి తీసుకెళ్తూ ఉంది అనుకోండి. మీరు ఎక్కువ పుణ్యం చేసేస్తే ఈ పుణ్యం వెళ్ళి పాపాన్ని ఇది చేసేదన్నమాట. పుణ్యం పుణ్యం ఖాతానే, పాపం పాపం ఖాతానే. ఈ రెండూ పోవాలి, ఈ రెండుతో మాకు పని లేదు అని అన్నప్పుడు మనం భగవంతుడికి శరణాగతి చేయాలి, భగవంతుడి యొక్క భక్తి చేయాలి. అప్పుడు మనకి పుణ్యంతో సంబంధం ఉండదు, పాపంతో సంబంధం ఉండదు. భగవంతుడిని ఆశ్రయించడం, భగవంతుడిని చేరుకోవటం, ఇది భక్తి మార్గము అని అంటే. కాబట్టి ఫస్ట్ పాపాచరణ మానుకోవటం మనుష్యత్వం, మనుష్యత్వంలో పుణ్యాచరణ, మంచి మనిషిగా మారటం, మంచి మనిషిగా మారిన తర్వాత ధర్మాన్ని తెలుసుకొని భక్తిని ఆశ్రయించి భక్తుడుగా మారటం. ఇట్లా 3 స్టేజెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ పాపాన్ని పక్కన పెట్టండి, పాపాచరణ తప్పు. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మంచి మనిషిగా మారటం, మంచి మనిషిగా మారాక ధర్మం గురించి, దేవుడి గురించి తెలుసుకోవటం, భగవంతుని ఆశ్రయించటం. ఓకే. అప్పుడు మనకి పాపంతో సంబంధం ఉండదు, పుణ్యంతో సంబంధం ఉండదు, భగవంతుడితో మాత్రమే సంబంధం ఉంటుంది. అలా సాధ్యపడుతుందా ప్రభుజీ అట్లా ఉండడం? తప్పకుండా. ఇప్పుడు చూడండి, రోడ్డు పైన మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, ఒక మనం బకెట్ల మురికి నీళ్ళు రోడ్డు పైన పడేసాం అనుకోండి, మీరు మధ్యాహ్నం కల్లా వచ్చారనుకోండి, అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. ఎందుకు చెప్పండి? సూర్యుడు మొత్తం లాగేస్తాడు, అన్నిటినీ ఎవాపరేట్ చేసేస్తాడు, అంతేనా? పెద్ద పెద్ద నదులే ఎవాపరేట్ అయిపోతాయి. సూర్యుడికి ఆ శక్తి లేదా? అలానే భగవంతుడికి కూడా ఆ శక్తి ఉంది. భగవంతుడిని ఆశ్రయించినప్పుడు, భగవంతుడికి శరణాగతి, భగవంతుడు చెప్పిన మార్గాన్ని, అలా దేవుడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయల టికెట్ ఇచ్చి అయ్యా నీకు అర్చన చేయించేసా, నా పాపాన్ని తీసేసాయి, ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదండి. మనస వాచ కర్మన భగవద్ మార్గంలో మనం నడిచినప్పుడు, భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు ఆయన మన దగ్గర ఉండే ఎటువంటి కర్మ బ్యాగేజ్ నైనా సరే ఆయన మొత్తం డిసపియర్ చేసేయగలరు. అది భగవంతుడికి ఉండే శక్తి. ఎప్పుడు మనం నిజమైన భక్తి మార్గంలో నడిచినప్పుడు, అది ముఖ్యం. ఓకే. హడావిడి హంగామాలు ఆర్భాటాలు చేస్తుంటారు మామూలుగా, భగవంతుడి విషయంలో వచ్చేసరికి అవన్నీ కాకుండా మనస్ఫూర్తిగా మనం దైవ మార్గంలో ఉండాలి. హంగామా, హడావిడి, ఆర్భాటం ఎందుకు చేయకూడదు? చేయొచ్చా గురుగారు? ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాను. ఒక మ్యారేజ్ డే మనం సెలబ్రేట్ చేసినప్పుడు, 25th మ్యారేజ్ యానివర్సరీ పెద్దగా గందరగోళం చేసేసినప్పుడు, పిల్లవాడి ఫస్ట్ బర్త్డే ఇంత పెద్దగా చేసినప్పుడు, ఒక పెళ్లికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసినప్పుడు, భగవంతుడికి పూజ మాత్రం ఎటువంటి ఏమీ చేయకూడదు, స్వామికి దాలియాలు కట్టకూడదు. మన వాళ్ళు ఇప్పుడు మొన్న మాకు ఒక వీడియో పంపించారు, ఒక ఫేమస్ యాక్ట్రెస్ బాలీవుడ్ లో అంటుంది, నేను టాయిలెట్ కైనా డబ్బులు ఇస్తాను కానీ గుడి కట్టడానికి డబ్బులు ఇవ్వను అని. ఎందుకు అంత? ఎందుకు అని అంటే, నో మోర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని ఏదో దానికి జనాలందరూ కరెక్టే చెప్పింది, రిలీజియస్ వల్ల ఒక ఆలయం కట్టడం వల్ల ఏమి పని ఉంది దానికి అని అంటున్నారు. ఎందుకంటే అందరు ఇలాంటి మెంటల్ గా తయారవుతారు. అవును, ఆలయాలు లేవు కాబట్టి, రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ తక్కువ అయ్యాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు పుడుతున్నారు. నిజమే. టాయిలెట్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు. అదే ఆలయానికి ఇచ్చుంటే, భగవంతుడికి ఇచ్చుంటే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు పుట్టేవారు. ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో ఎవరు గుర్తుండరండి. ఒక 10-15 ఏళ్ల తర్వాత ఎవరిని దే విల్ నాట్ రిమెంబర్. కానీ మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకునేది ఎవరిని అని అంటే, శివాజీ మహారాజ్ లాంటి రాజులని, ఎవరైతే ధర్మం కోసం కాపాడారు, దేశం కోసం ప్రయత్నం చేశారు, దేశం కోసం, దైవం కోసం, సమాజం కోసం. ఇటువంటి భావనలే రావట్లేదండి జనాలకి ఈ మధ్య. మొత్తం ఫ్యాషన్ అయిపోయింది. భగవంతుడి యొక్క ఆలయం రామ మందిరం కట్టడానికంటే ఎందుకు ఇన్ని వేల కోట్లు, అందరినీ పేద ప్రజలకు పంచేయచ్చు కదా. ఎన్ని రోజులు పంచుతావు అనేది ప్రశ్న. ఈ రోజు నువ్వు అన్నం పెట్టగలవా, రేపు పెట్టగలవా, ఎల్లుండి పెట్టగలవా, ఆకలి తీరుతుందా? కానీ భగవద్ ఆలయం ఏం చేస్తుంది అంటే మనసుని మారుస్తుంది, ఒక మంచి ప్రేరణనిస్తుంది. ఒక ఆలయం దేన్ని విషయాలకి కేంద్రం చూడండి మీరు. ఒకటి ఆర్ట్, కల్చర్, ట్రెడిషన్, హెరిటేజ్, ఎన్నిటిని నిలుపుకుంటుంది రామమందిరం. ఒక మందిరం మీరు చూసారంటే ఎన్ని వ్యవస్థలు, పూలు అమ్ముకునే వాళ్ళకి మందిరం, ఒక ఫార్మింగ్ చేసే వాళ్ళకి మందిరం,
ఒక ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి మందిరం, భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి మందిరం, ఒక మనసులో ఒక ఉత్సాహం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం కావాలంటే గుడికి వెళ్తామండి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా వెళ్ళారా అలా? అందరం వెళ్ళే ఉంటాం కదా. ధైర్యం కావాలి. భగవంతుడా మేము ఈ కష్టంలో ఉన్నాం, ఒక ధైర్యం నింపుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం మనం. ఎక్కడికి వెళ్తాం ధైర్యం కావాలంటే చెప్పండి. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశం ఉందా ధైర్యం కోసం వెళ్ళడానికి? మీరు థియేటర్కి వెళ్తే ధైర్యం వస్తుందా? లేదు. పార్క్కి వెళ్తే ధైర్యం వస్తుందా? లేదు. షాపింగ్ మాల్కి వెళ్తే ధైర్యం వస్తుందా? భగవంతుడి దగ్గరికి వెళ్తే ధైర్యం వస్తుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ పట్టుదల, ఏదో ఒకటి ఇన్స్టిట్యూషన్ మన కల్చర్ని, మన ఆర్ట్ని, మన ట్రెడిషన్ని, మన సాంప్రదాయాన్ని నేర్పించే ఇన్స్టిట్యూషనే మందిరం. కాబట్టి మనకి వీ వాంట్ ఎవ్రీథింగ్. ఎప్పుడైనా మీరు హైదరాబాద్లో ఈ 5 స్టార్ హోటల్ కట్టబోతున్నారు, వన్ అడిగారండి, ఎందుకు 5 స్టార్ హోటల్ కడుతున్నావు? నీ పక్కన ఉండే స్లమ్లో అన్ని డబ్బులు బంచేసాయి, 1 స్టార్ హోటల్ కట్టు సరిపోతుంది అని మనం ప్రశ్నిస్తామండి? లేదు. ఎందుకు? మనకు కావాలా? ఎవరైనా 700 crores 1000 crores పెట్టి మూవీస్ తీస్తే వాడికి వెళ్ళి చెప్తామా, ఒరే నువ్వు ఈ మూవీ తీయకరా, మేమందరం ఏం పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, నువ్వు 1000 కోట్లు పనిచేసే జనాలకి అని చెప్తారా అండి ఎవరైనా? లేదు. దీంట్లో మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే భగవంతుడికి ఏదన్నా సేవ చేస్తున్నారనుకోండి, భగవంతుడికి అభిషేకం చేస్తే వెంటనే పాలేంటి అని అంటారు. నేను చూసానండి, సినిమా హీరోల కట్అవుట్లకి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు, కరెక్ట్ రాజకీయ నాయకుల విగ్రహాలకు పాలాభిషేకం. అప్పుడేమైంది మన నీతి? మనకు నచ్చిన పని చేస్తే తప్పులేదు. మీరు చూసారండి ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ లో ఏమంటామంటే ఆ న్యూ ఇయర్ పార్టీలు అవి ఇవి అని చేసుకుంటారు కదా, దాంట్లో షాంపైన్ బాటిల్స్ లోంచి షాంపైన్ అంతా ఇలా పోతూ ఉంటుంది చూసావా? అప్పుడు నీకు డబ్బులు వేస్ట్ కాదే, 5,000 10,000 ఎంత ఉంటాయో మనకు తెలియదు, కానీ ఆ బండిటిని నేల కొరగటంలో నీకేం తప్పులేదు, పిచ్చి గంతులు వేయటంలో నీకు తప్పులేదు, పబ్బులు కట్టడంలో తప్పులేదు, రెస్టారెంట్స్ కట్టడంలో తప్పులేదు, మాల్స్ కట్టడంలో తప్పులేదు, సినిమా థియేటర్లు కట్టడంలో తప్పులేదు, మందిరం మాత్రమే తప్పు. ఎందుకంటే భగవంతుడు మంచివాడు కాబట్టి. పాపం వాడు ఏమన్నది కదండి, నవ్వుతూ అలా నించుంటాడు. భగవంతుని కూడా తప్పట్లే. భగవంతుడిని ప్రేమతో ఉండే వాళ్ళ దగ్గర ఆయన ఉంటారండి, అది వేరే విషయం. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం ఇంత పెద్ద గుడి కడతాం అంత గట్టు, అది మన కృతజ్ఞత. కాబట్టి జనాలు అందులో ఆర్భాటాలు వద్దు అని కేవలం భక్తిలో అనుకుంటే తప్పు. లేదండి మాకు మా జీవనమే సరళం, మేమే ఒక మ్యారేజ్ డే వచ్చింది అనుకోండి, ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. అలానే భగవంతుడి యొక్క ఉత్సవం వచ్చినా ఆలయానికి వెళ్దాం. లేదండి మేము మ్యారేజ్ డే మాత్రం ఒక 2-3 లక్షలతో చేస్తాము, కానీ కృష్ణాష్టమికి మాత్రం 100 రూపాయలు ఖర్చు పెడతాం. అది తప్పు. ఇక్కడ కావాలి, ఇక్కడ చూపించే వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవట్లేదండి. కేవలం నేను చూపించడానికే పూజ చేస్తా అనటం తప్పు, కానీ భగవంతుడికి ప్రేమతో నేను ఇంత గొప్పగా చేసుకోగలుగుతాను అని అనుకోవటంలో తప్పేమీ లేదు. చేసుకోవచ్చు, కానీ మన హృదయంలో ఆ భక్తి, ఆ ప్రేమ అనేది ఉండాలి. ఓకే, ఏమంటారు మీరు? నిజమే ప్రభుజీ, ఉండాల్సిందే. చాలా తక్కువ మందిలో ప్రభుజీ రాను ఇంకా అంటే ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతునికి దగ్గరగా ఉండాలంటే ఎక్కువ అంటే ఏమంటారు సెంటిమెంట్లు, కండిషన్లు ఎక్కువ ఉండాల్సిందేనేమో అని చెప్పి లిమిట్ లో అని అందరు జనాల్ని ఒక మబ్బెలో పెట్టేశారు జనాలు. కానీ మీరు మనందరం కలిసి ఇంకా ప్రజలలో ఆ చైతన్యాన్ని తీసుకొని రావాలి. అవును, భక్తి అంటే కేవలం సెంటిమెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్, ఇంపోజిషన్స్ కాదు. భక్తి అంటే ఎంతో సరళమైన, సున్నితమైన, ఆనందకరమైన, ఉత్సాహకరమైన, మనశ్శాంతిని ఇచ్చే ఒక ప్రాసెస్ అని మనందరం కలిసి జనాలకి చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోగలిగే స్థితిలోకి వస్తారు. నిజమే ప్రభుజీ. ఇంకా ఇంటర్వ్యూస్ చేయాలి ఇలా. తప్పకుండా చేద్దాం ప్రభుజీ, మార్పు మనతోటే మొదలు పెడదాం. ఓకే, అయితే ప్రభుజీ నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ వాళ్ళకి కృష్ణతత్వాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది ప్రభుజీ? ఏ జనరేషన్ వాళ్ళకైనా కృష్ణుని, భగవంతుణ్ణి అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఎలా అయితే మనకి ఓషన్ లో ఉండే బోట్స్ కి మీరు లైట్ హౌస్ అని ఉంటుంది తెలుసు కదా, అక్కడ నుంచి లైట్ వస్తుంది. ఆ లైట్ ని చూస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం అర్థం అవుతుంది. లేకపోతే ఎక్కడ నేల ఉంది, ఎక్కడ మనం దాటచ్చు ఈ సముద్రాన్ని అనేది తెలియదు. ఇప్పుడు మనందరికి ఒక లైట్ హౌస్ లాంటి వాడు అన్నమాట. భగవంతుడు, భక్తి, గురువు, శాస్త్రము ఇవన్నీ ఒక లైట్ హౌస్ లాంటిది.
మనందరం ఈ సంసారంలో బోట్ సముద్రంలో చూసారండి, ఎలా ఇలా పైకి ఇటు ఊపుతుంది అటు ఊపుతుంది, సామాన్లన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అవును, అలా మన పరిస్థితి కూడా అలానే ఉంది. మానసికంగా, వ్యక్తిగతంగా, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ అన్ని స్టేట్ లో వీఆర్ ఆల్ డిస్టర్బ్డ్. కానీ ఎప్పుడైతే ఆ లైట్ హౌస్ మనకు కనిపిస్తుందో, భగవత్ తత్వము అనేది ఏదైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మనకి హోప్ ఉంటుంది జీవితంలో. ఇక్కడ ఒడ్డు ఉన్నది, ఇక్కడికి వెళ్తే మేము సురక్షితంగా ఈ సముద్రం నుంచి బయట పడగలుగుతాము అని. కాబట్టి ఏ అల్ట్రా మోడర్న్ అయినా, ఎటువంటి వాళ్ళైనా సరే, అందరికీ శరణు భగవంతుడు. కాబట్టి ఎప్పుడైతే ఆ కేంద్రం మనకి ఉందో జీవితంలో, మంచి ధర్మం, సమాజ సేవ, దేశ సేవ, భగవత్ సేవ అనే కేంద్రం వైపు ఎప్పుడైతే మనందరం నడుస్తామో, అప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఆధ్యాత్మికత, ఆ ఆనంద భావన అనేది కలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మోడర్న్, అల్ట్రా మోడర్న్ అన్నారు కదా మీరు, ఎంత అల్ట్రా మోడర్న్ అయితే అంత అల్ట్రా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది నిజం ప్రభుజీ. ఎప్పుడైనా మీరు డిప్రెషన్ అనేది విన్నారా అండి? మేమైతే మా టైంలో డిప్రెషన్ ఏంటి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఈ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ దగ్గర 3,000, 4,000 రూపాయలు వారానికి ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు చిన్న యూత్ లో ఉండే పిల్లలకి. చిన్న చిన్న పిల్లల డిప్రెషన్. ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, ఎప్పుడు వినలేదు. ఒకళ్ళు చెప్పారు, ప్రభుజీ మేము వెళ్ళి మా అమ్మకి చెప్పాను నాకు డిప్రెషన్ ఉందంటే, నువ్వు పారాసెటమాల్ వేసుకో తగ్గిపోతుంది అని చెప్పిందట వాళ్ళ అమ్మ. ఎందుకంటే పాపం తెలియదు కదా ఎవరికి మెంటల్ హెల్త్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి అని. అలాంటిది భారతదేశం. ఎంత మీరు అల్ట్రా మోడర్న్, సూపర్ మోడర్న్ అవుతుంటే అంత మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, ఎవరిని అడిగినా సరే నాకివ్వి నాకవ్వి అని చెప్తున్నారు. ఇంతకు ముందు అలా మీరు చూసారండి మీ వయసులో ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా మెంటల్ హెల్త్ విన్నారా మీ చిన్నప్పుడు? మేము డిప్రెషన్ లో ఉన్నామండి, స్ట్రెస్ లో ఉన్నామండి, యాంగ్జైటీలో ఉన్నామని ఎప్పుడైనా విన్నారా మీరు? అలాంటి పదాలు ఎందుకు? మీరు అల్ట్రా మోడర్న్ సొసైటీలో లేరు కాబట్టి. ఇప్పుడు ఎందుకు వినాల్సి వస్తుంది? అల్ట్రా మోడర్న్ సొసైటీ తయారైంది కాబట్టి. కాబట్టి ఎంత మనం మన సంస్కృతిలో మన ఫౌండేషన్, ఇప్పుడు చూడండి, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఉంటుంది. ఫౌండేషన్ వీక్ ఉంది అనుకోండి, బిల్డింగ్ కదిలిపోతుంది. మనకి ఇప్పుడు ఫౌండేషన్ వీక్ ఉంది. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్ బిల్డింగ్లు కట్టేస్తున్నాం, కానీ ఫౌండేషన్ లేదు కదా, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఫౌండేషన్ ఏంటి? అదే ఆధ్యాత్మికత. మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుతున్నారు అన్న దాంతో మీరు అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ 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 డూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, నో ప్రాబ్లం. కానీ నీ ఫౌండేషన్ ని చూసుకో, బేస్ ఎలా ఉంది. బేస్ కానీ ఆధ్యాత్మికత కానీ ఉంటే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద ఫౌండేషన్. వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. కానీ ఏ భావనతో చేస్తున్నాము, దేన్ని ఫౌండేషన్ చేసుకొని మన జీవితంలో ఎదుగుతున్నాము అనేది మనకి ముఖ్యం. ఇప్పుడు అంటే మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటుంది ప్రభుజీ, చెప్తాము, వింటారు, వదిలేస్తారు. నిజంగా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాగలమంటారా ఈ ప్రస్తుతం ఉన్న సమాజంని? తప్పకుండా. ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో, మా జీవితంలో మేము భగవంతుడికి చేసే ఆ చిన్నపాటి సేవలో ఎంతో మంది జీవితాలు మారటం మేము స్వయంగా చూసాం. అంతేందుకంటే మా జీవితం కూడా మారింది కదా, మేము ఒకళ్ళని విన్నందుకు వల్ల, మా గురువుని మేము ఆశ్రయించి అనేది చెప్పే మంచి విషయాలను సీరియస్ గా తీసుకోవటం వల్ల కదా నా జీవితం మారింది. లేదా ఈ సమయంలో నాకు 28 years, ఇప్పుడు నేను ఏదన్నా చేస్తుండేవాడిని. కానీ మా జీవితం మారింది అని అంటే, ఇప్పుడు నేను మారినప్పుడు ఎందుకు మారలేరు 10 మంది? కాబట్టి మా జీవితంలో మేము ఎన్నో వేల మంది జీవితాలను మార్చి మంచి మార్గంలో వెళ్ళటం మేము స్వయంగా మా సొంత జీవితంలో చూసాం. అది శాస్త్రవాకు. ఎవరైతే భగవంతుడి గురించి మంచి హృదయంతో భగవంతుడు ఇచ్చిన మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తారో జీవితంలో, వాళ్ళు తప్పక మారతారు. దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ థింగ్ ఎట్ ఆల్. కేవలం మంచి విషయాలు మనం వినగలగాలి, మంచి వాళ్ళ సత్సంగంలో ఉండగలగాలి, మంచి ఆధ్యాత్మిక పుస్తకములు చదవగలగాలి, మన మంచి ఆహారాన్ని స్వీకరించటంతో పాటు మంచి అలవాట్లు అన్నీ మనకు ఉండగలిగితే తప్పకుండా మారుతాం. అండ్ వీ విల్ చేంజ్ ఫర్ గుడ్ అండ్ వీ విల్ బీ ఆల్ హ్యాపీ. ప్రభుజీ, ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే అంత మంచే జరుగుతుంది, ఆ మార్పు అనేది మొదలవ్వాలి అనుకున్నాం. అసలు నిజంగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అన్న ఆలోచన కలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి మాటలు విన్న తర్వాత. అటువంటి వాళ్ళ ఆలోచన విధానము అనేది ఏ రకంగా ఉంటే బాగుంటుంది గురుజీ? ఫస్ట్, ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం అని ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు. మొట్టమొదటి అడుగు శ్రవణం.
ఇప్పుడు ఎవరికైనా ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, అసలు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఎలా ఉండాలి, ఒక బేసిక్ బుక్ అనేది మనకి సనాతన ధర్మానికి ఒక పుస్తకం, ఒక మాన్యువల్, ఒక మెషిన్ కొన్నాం అనుకోండి ఒక మాన్యువల్ కావాలి కదండి. అలా అసలు మనం ఏమి చెయ్యాలి మానవ జన్మ వచ్చాక అని చెప్పేదే భగవద్గీత. మీరు మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో ఇప్పుడు ఎవరికైనా మీకు ఈ ఇంటర్వ్యూ వినటం వల్ల అసలు మాకు ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు మానవుడు ఏం చెయ్యాలి అని మీకు ప్రశ్నలు ఉన్నాయనుకోండి, మనం 18 లెక్చర్స్ మాత్రమే, ఒక్కొక్క లెక్చర్ 1 hour మాత్రమే ఉంటుంది. ప్రణవానంద దాస్ ఛానల్లో మీరు వెళ్ళి ప్లేలిస్ట్ లో భగవద్గీత అని మీరు చూసారనుకోండి, కేవలం సింపుల్ 18 లెక్చర్స్. ఇప్పటి వరకు సుమారుగా 8 లక్షల మంది పైగా ప్రవచనాలు విని ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి మీరు జస్ట్ దాన్ని 18 లెక్చర్స్ వినండి, 1 to 18 కంప్లీట్ చేసే లోపల మీకు మొత్తం క్లారిటీ వస్తుంది జీవితంలో మనం ఏం చేయాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ శ్రవణం అయిపోయాక మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆ శ్రవణం యొక్క శక్తి వల్ల. కాబట్టి మీరు ఇప్పుడు హాలిడేసే కాబట్టి మీకు అంత బిజీగా ఉండరు అని నేను భావిస్తున్నాను. కాబట్టి అట్లీస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ 18 లెక్చర్స్ భగవద్గీత, సంపూర్ణ భగవద్గీత ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు విని చూడండి. మేము చాలా సింప్లిఫైడ్ వేగా అందరికీ సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాం ఆ వీడియోస్లో. కాబట్టి మీరు చూసి మీ యొక్క భావనలు వ్యక్తపరచండి. తప్పకుండా ఐ థింక్ దట్ విల్ బీ అ గైడింగ్ లైట్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే భగవద్గీత శాస్త్రమే అటువంటిది. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. ఎందుకంటే అన్ని స్టెప్స్ ఒకసారి చేయకూడదు కదా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో సెకండ్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ భగవద్గీత 18 లెక్చర్స్ వినటం. ఓకే, శ్రవణం. ఓకే ప్రభుజీ, ఆహారం విషయానికి వస్తే చాలా మంది ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు, ఎక్కువగా మాంసాహారం తింటున్నారు. నిజంగా మాంసాహారం అనేది తినడం తప్పంటారా ప్రభుజీ? మనకి ఎప్పుడైనా దోమ కుట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? నొప్పి, బాధ కలుగుతుంది. ఏమంటారు అప్పుడు? దోమ కుట్టింది పాట్ అని వేసేస్తారు కొంతమంది. అయితే అరే ఆ దోమ ఎక్కడుందో పట్టుకొని రారా, దాన్ని ఎలా అయినా చంపేయాలి. ఇప్పుడు బ్యాట్లు తీసుకొని ఏమంటారు, మీరు యుద్ధానికి వెళ్ళినట్టు దోమలు వెనకాల పడి దోమలు చంపేస్తాయి. ఇంత పెద్ద శరీరం ఇది, ఇంత చిన్న దోమ, ఇంత చిన్న చీమ కుడితే అబ్బో చీమ కుట్టింది, నీళ్లు పోసేయండి, చీమలు అన్నిటి తీసేయండి, లక్ష్మణ్ రేఖ పెట్టేసేయండి. ఇంత పెద్ద శరీరంలో ఏదో ఒక మూలన ఇంత చిన్న నొప్పి వస్తేనే భరించలేని మనము ఒక ప్రాణిని ఒక కత్తి తీసుకొని గొంతు కోసేసి అది విలవిల్లాడుతూ రక్తం కక్కేసి అలాంటి నొప్పి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎలా సిద్ధమవుతామండి? ఒకసారి చెప్పండి. ఏమంటారు మీరు? రైట్ అంటారా? మనం ఇంత చిన్న నొప్పిని కూడా భరించలేమాయే, కానీ మనం ఏ ప్రాణిని ఎలాగైనా హింసించచ్చు అనే భావన వస్తే రేపొద్దున అది విస్తీర్ణం అవుతుందన్నమాట. వి బికమ్ హార్డ్ హార్టెడ్. ఇప్పుడు ఒక ప్రాణి కష్టాన్ని చూస్తూ మన మనసు చలించలేకపోయింది అనుకోండి, రేపొద్దున ఇంకొక మనిషి కష్టాన్ని చూసి కూడా మనం చలించలేకపోతాం. నిజం ప్రభుజీ. మన తోటి ఉండే వాళ్ళ కష్టాలు, అసలు కష్టాన్ని అర్థం చేసుకొని మనస్తత్వం వచ్చేస్తుంది. కష్టం ఎవరికైనా కష్టం కదండి. ఒక ప్రాణిలో కష్టం చూడని వాడివి మనిషిలో కష్టం ఎలా చూడగలుగుతున్నావు? మనిషిలో కష్టాన్ని చూసిన వాడివి ప్రాణిలో కష్టాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు? మనిషికి ఒక జీవుడికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి? వాళ్ళకి ఫ్యామిలీ లేదా? వాళ్ళకి పిల్లల పైన ప్రేమ లేదా? అది జీవించాలి అని అనుకోవట్లేదా? ఒక కోడినో ఒక మేకనో అనుకోండి, అదేమన్నా మీ దగ్గరకు వచ్చి నా గొంతు కోసేసేయి, నన్ను ఈరోజు బిర్యానీ వండుకొని తిను అని చెప్తుంది. అదేమన్నా విలవిల్లు ఆడిపోతుంది, భయం అయిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఆ క్రీపిన్ అయ్యే భూకంపాలు, టోర్నాడోస్, దానికి ఒక థియరీ ఉంది, సైంటిఫిక్ థియరీ తెలిసిన మీకు? ఎప్పుడైతే మనం ఇంత జీవహింస, ప్రాణి హింస అనేది జరుగుతుందో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కలెక్ట్ అయ్యి ఒక్కసారి ఇది మాస్ డిస్ట్రక్షన్ చేస్తుంది అనమాట. ఓకే. భూకంపాలు రావటం, సునామీలు రావటం, టోర్నాడోలు రావటం, ఫారెస్ట్ ఫైర్స్ రావటం, ఇవన్నీ ఎందుకు, ఈ వైపరీత్యాలన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల. ఓకే. కాబట్టి మనం జీవహింస తెలిసి ఎవరిని తెలియకుండానే మనం ఎంత ఇబ్బంది పెడుతున్నామండి. ఓ బిల్డింగ్ కట్టాలి అంటే పాపం కింద ఎన్ని పాములు పోయాయో, ఎన్ని చీమలు పోయాయో, ఎన్ని ప్రాణులు కోల్పోతాయో. ఒక రోడ్ వేయాలన్నా మనం రోడ్ పైన పోతూ వెహికల్స్ లో ఉంటే మనకి ఎన్ని తెలుసు చెప్పండి.
తెలిసి తెలియక ఎన్ని చేస్తున్నాం మనం. వెజిటేషన్స్ గ్రో చేస్తుంటే ఎన్ని పోతాయో క్రాప్స్లలో, తెలియకుండానే మనం ఇంత జీవహింస చేస్తున్నాం. ఇంకా తెలిసి తెలిసి చేస్తే ఎలా చెప్పండి. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన శాస్త్రం చెప్తుంది మాంసహ అంటారు, మాంసం అని అంటారు కదండి. అంటే నేను రేపు నీలాగా అవుతాను. మాంసహ, ఈరోజు నేను నిన్ను చంపుతున్నాను, రేపటి రోజున నువ్వు నన్ను చంపుతావు. అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ మాంసం. ఈరోజు మనం ఏ జీవినైతే ఎంత బాధ పెడుతున్నామో అదే బాధ 100 రెట్లై మనం అనుభవించాల్సి వస్తుంది, లేదా మన ముందు మనకు కావాల్సిన వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి మనం అది ఒక ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్గా చూసినా, ఇప్పుడు మ్యాక్సిమం 60% ఆఫ్ వెజిటేషన్ మొత్తం కూడా ఈ ఫార్మ్లో ఉండే యానిమల్స్కి తినిపించడంలో పోతుంది. అదే కానీ మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియాలో మనం వెజిటేరియనిజం గురించి మాట్లాడితే ఓ ఎలా అంటున్నారు, వెజిటేరియన్స్ ఎట్లా అవుతారు, అది ఇది 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 దీనికి విరుద్ధం, దానికి విరుద్ధం, ఇది మా ఫ్యామిలీకి విరుద్ధం, ఇది మాకు ఇది విరుద్ధం అని పెద్ద యుద్ధాలకు వచ్చేస్తున్నారు. ఫారినర్స్ అందరు వీగన్ కల్చర్ విన్నారా మీరు ఎప్పుడైనా? వీగనిజం అని పెరిగిపోతుంది అక్కడ. ప్లాంట్ బేస్డ్ డయట్, యానిమల్ ఉన్న దాన్ని వాళ్ళు టచ్ చేయరనమాట, దాన్ని వీగన్ అని అంటారు. మొత్తం మీరు చూస్తే, మేము ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఒక వీగన్ స్ట్రీట్ అని ఉంది, మొత్తం స్ట్రీట్ అంతా వీగన్ రెస్టారెంట్స్ అక్కడ. అమెరికాలో అన్ని చోట్ల ఇప్పుడు వీగనిజం పెరిగిపోయింది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీగన్ అని చెప్తే మీకు ఒక్క డైరీ ప్రోడక్ట్ కూడా టచ్ చేయరు వాళ్ళు. అలాంటి స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ ని వీగనిజం అని అంటారు అనమాట. కాబట్టి పాశ్చాత్య దేశస్తులు దానికి ఏం ఆధ్యాత్మికత అవసరం లేదండి. నాన్ వెజిటేరియన్ ఆపేయడానికి మనుష్యత్వం ఉండాలంతే. ఒక మనిషిగా నేను బాధపడుతున్నాను, ఇంకొక ప్రాణిని బాధ పెట్టకూడదు. ఇప్పుడు చూడండి, మనం తింటే 10 నిమిషాల్లో పోయే రుచికి ఒక ప్రాణినే చంపేస్తున్నాం అంటే ఎంత అన్యాయం చెప్పండి. అవును. కాబట్టి అది ఆధ్యాత్మికంగా మంచిది కాదు, సామాజికంగా మంచిది కాదు, ఒక మానవుడికి అయితే అసలే మంచిది కాదు. అన్ని ఈ ప్రపంచంలో అంతా బాగుండాలి అని అంటే ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆధ్యాత్మికత విషయం అయితే దూరం పెట్టేసేయండి. మాంసాహారం తినే వాళ్ళు ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా ముందుకెయ్యలేరు. ఇది సత్యం. కానీ దిస్ ఇస్ ఫార్ బియాండ్ టు అండర్స్టాండ్. కానీ ఫస్ట్ మనిషిగా ఆలోచిద్దాం, ఒక ప్రాణిగా ఆలోచిద్దాం. కాబట్టి భగవంతుడు అందరినీ సృష్టించినప్పుడు ఆయన అందరి పిత కదా. మీరు ఒక 3 తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారనుకోండి, ఒకరిని ప్రేమించి ఒకరిని చెంపమైన లాగి పెట్టారనుకోండి, వాళ్ళ అమ్మ ఏమంటారు, ఒరేయ్ వాడేం చేశాడరా నిన్ను అంటే, ఏం లేదమ్మా నాకు వీడిని ప్రేమిస్తున్నాను కదా వాడిని కొడతాను. ఒప్పుకుంటారా వాళ్ళ అమ్మ? అలానే భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడండి? నువ్వు మనిషిని మాత్రమే ప్రేమించి మిగతా జీవులందరినీ కూడా హింసిస్తూ ఉంటే. నిన్నే మేము ఒక పోస్ట్ చూసాము ఇంటర్నెట్ లో, అందులో ఉంది ఒక షార్క్ కిల్స్ 11 people ఇన్ అన్ ఇయర్. ఒక షార్క్ ఒక 10-11 మంది మనుషుల్ని చంపేస్తుందట, తినేస్తుందట సంవత్సరంలో. ఒక ప్రదేశంలో జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చెప్తున్నారు అనమాట. కానీ ఒక మనిషి 11,000 షార్క్ ని గంటలో చంపేస్తాడట తినడానికి, దాని లెదర్ కోసం అని. ఎంత అన్యాయం చెప్పండి. కాబట్టి మనం ఈ అన్యాయాన్ని ఎంతగా ఆపగలిగితే, అందరం ఎంత సాత్వికంగా, ఎంత హింస ఫ్రీగా ఉండగలిగితే మన ప్రపంచం అంత బాగుంటుంది. మీకు ఇంకొక విషయం చెప్తాను. మేము ఒక బుక్ చదివాం, దాన్ని హౌ టు లివ్ టు బి 100 అని అంటారు. 100 సంవత్సరాలు బ్రతుకుండాలంటే సీక్రెట్. అందులో ప్రపంచంలో 100 సంవత్సరాలు పూర్తిగా బ్రతికిన ప్రదేశాల్లో హైయెస్ట్ మెంబర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ రీసెర్చ్ చేసి ఆ పుస్తకం రాశారనమాట. అందులో తేలింది ఏంటి అని అంటే, దేస్ ఆర్ ఆల్ యానిమల్ ప్రోడక్ట్స్ ఫ్రీ. మాంసం అనేది వాళ్ళు స్వీకరించలేదు. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికైనా మీరు వెళ్ళి అడగండి, ఏదైనా మనకి ఇంత చిన్న జబ్బు రోగం జనం వచ్చింది అనుకోండి, ఫస్ట్ నాన్ వెజిటేరియన్ మానేయి అని చెప్తారట. కాబట్టి దట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ అస్. ఇప్పుడు చూడండి, కార్నివోరస్, హర్బివోరస్ అని మనం వినే ఉంటాం. కార్నివోరస్ అంటే మాంసాన్ని తినేవి, హర్బివోరస్ అంటే చెట్లను తినేవి. మనవి మన బాడీ మన నోటి నుంచి ప్రారంభం చేసుకొని మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా హర్బివోరస్ యానిమల్స్ లానే ఉంటుంది, కార్నివోరస్ యానిమల్స్ లా. తర్వాత కొంతమంది అంటారు, మనకి ఈ 2 కూరలు ఉన్నాయి కదా ఇక్కడ,
అంటే కూరలు ఉంటే నువ్వు పచ్చి మాంసాన్ని పట్టుకొని తినొచ్చు కదా, కానీ వండుకొని ఎందుకు తింటున్నావు నువ్వు? కార్నివోరస్ యానిమల్స్ అయితే అవి పచ్చి మాంసాన్ని పట్టుకొని వేటాడి తింటాయి. మనం ఏమన్నా ఇప్పుడు ఒక మేకని తినేవాడు ఏమన్నా మేక పైన పడి వాడిని చీల్చి తింటాడా? లేదు. కాబట్టి ది వెరీ థాట్ దట్ నువ్వు వండుకొని తింటున్నావు అని అంటే అది నీ శరీరానికి మార్చి కానీ నువ్వు తినలేవు అని. కానీ ఇప్పుడు చూడండి, సాలడ్స్ లో మీరు ఏ కూరగాయలు వేసినా సరే కక్కర్ అని తినేస్తారు. క్యారెట్లు తినేయచ్చు, బీట్రూట్లు తినేయచ్చు, ఏదైనా తినేయచ్చు పచ్చిగా. అవును. కాబట్టి మనకి పచ్చిగా తింటే అరుగుతుంది. ప్లస్ మన డైజెస్టివ్ సిస్టమ్, కార్నివోరస్ యానిమల్స్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే అది వచ్చేస్తుంది బయటకు వెళ్ళిపోతుంది. కానీ మనది మాత్రం లాంగ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అవి డైజెస్ట్ చేసి దాన్ని న్యూట్రియంట్ కాంప్లెక్స్ చేసి అన్ని శరీరానికి ఎనర్జీ అందించి అప్పుడు కానీ బయటకు వస్తుంది. కార్నివోరస్ యానిమల్స్ చూసాను అనుకోండి, నాలుకతోటి నీళ్లు తాగుతాయి. మనం ఎలా చేస్తామండి? మనం నోటితో తాగుతాం. కాబట్టి ఇవన్నీ దేర్ ఆర్ మెనీ రీజన్స్. అటు సైంటిఫికల్ గా చూస్తే, అటు హ్యూమన్ మేకప్ విధంగా చూస్తే, ఎలా చూసినా సరే ఒక మనిషి వెజిటేరియన్ గానే ఉండాలి. ఓకే. హీ కెనాట్ కిల్ ఎనీ లివింగ్ బీయింగ్. ఓకే. అయితే ప్రభుజీ, ఇది సృష్టికి విరుద్ధం అయినప్పుడు భగవంతుడు ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నాడు మరి? అయితే ఇది తినొచ్చు, ఆ జంతువులు పుట్టిందే మానవులు తినటానికి అని ఎవరైనా మీకు సర్టిఫికెట్ ఇచ్చారా? ఉంటారు కదా. భగవంతుడు ఇచ్చాడా? చెప్పండి. భగవంతుడు ఆపట్లేదు అని మీరు అన్నారు కదా, కానీ భగవంతుడు తిను అని ఎక్కడేం చెప్పాడా? లేదు. ఏదైనా ఇప్పుడు ఒక మేక పుట్టాక ఇది వీడు తినడానికి అని దానిపైన స్టాంప్ వేసి ఆయన పంపించాడా మనకి? లేదు కదా. ఎందుకు? ప్లస్ ఈ మనిషి కూడా ఎందుకు సెలెక్టివ్ గా ఉన్నాడు? నేను మేకనే తింటా, కోడిని, కుక్కని ఎందుకు తినావు నువ్వు? నీ పెంచుకునే కుక్కకి ఇంకా బయట ఉండే మేకకి ఏంటి డిఫరెన్స్? కొంతమంది డాగ్ లవర్స్ ఉంటారు, మీరు చూసిన కన్నా మున్నా చున్నా అని ఎప్పుడు ఇలా కుక్కని ఇలా పట్టుకొని అలా పట్టుకొని, కుక్కకి ఏమన్నా అయితే వాళ్ళు ఏలవటం అవి. అరే, ఆ కుక్కకి ఎంతైతే ప్రాణం ఉందో ఆ మేకకి కూడా అంతే ప్రాణం ఉంది. ఏమన్నా మేకల తక్కువ ప్రాణం ఉందా చెప్పండి? లేదు. మరి ఎందుకు మనం ఆ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం? భగవంతుడి నీకు తినాలి అని చెప్పలేదు, కాబట్టి భగవంతుడు నీకు తినద్దు అని కూడా వచ్చి చెప్పడు. శాస్త్రం అన్నీ చెప్పింది. ఓకే. మద్యం, పానం, శ్రియ, సూన, యత, అధర్మశ్చ చతుర్విధం. భాగవతం చెప్పింది ఈ విషయం. 4 విషయాలు తప్పు. వ్యభిచారము, మాంసాహారాన్ని స్వీకరించటం, జూదమాడటం, తర్వాత మాదక ద్రవ్యాలు, సిగరెట్, మందు, గుట్కా, మాణిక్ చంద్ ఇవన్నీ వేసుకుంటారు కదండి, ఇవన్నీ ఈ 4 అధర్మము అని శాస్త్రం క్లియర్ గా చెప్పింది. ఓకే. కాబట్టి ఈ 4టిని మనం దూరం పెట్టాలి, అప్పుడే మనం మనిషిగా అవుతాం. ఓకే. మాంసాహారం తినడమే తప్పు, అసలు పాపం, మహాపాపం. పాపం కాదు, మహాపాపం. మీరు మనం ఇక్కడ ఏవేవైతే చేస్తామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక మనల్ని కూడా అలానే చేస్తారు. దానికి సిద్ధము అని అంటే మన ఇష్టం. ఇంకా చాలా మంది అంటారు చూసుకుందాంలే ఏదైతే అది అని. అలాంటి మూర్ఖులకి మనం ఇంకేం చెప్తామండి? సో ఒక గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళటం కానీ నీటిని తాగించలేం కదా. మన ప్రయత్నం మంచి విషయాలు 10 మందికి చెప్పటము, అంతేకాని ఎవరిని మనం గొంతు పట్టుకొని ఇది చేయించలేమన్నమాట. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఆ అనుభవము, ఆ మానసిక మెచ్యూరిటీ, తర్వాత ఆ పరిపక్వత అనేది వాళ్ళకే ఉండాలి. అయితే ప్రభుజీ, చాలా మంది ఎక్కువగా భగవంతుని ఆరాధనలో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఉంటారు, యథావిధిగా నాన్ వెజ్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేసే ఆధ్యాత్మికత, నాన్ వెజిటేరియన్ 2 ఒక దాటిలోకి రావు. నాన్ వెజిటేరియన్ ఆధ్యాత్మికం అవ్వలేడు. ఆధ్యాత్మికంగా వెళ్ళే వ్యక్తి నాన్ వెజిటేరియన్ తినలేడు. ఓకే. పూజలు పునస్కారాలు వేరే విషయం అండి. పూజలు పునస్కారాలు చేస్తూ నువ్వు నాన్ వెజిటేరియన్ తింటున్నా అది వేరే విషయం. కానీ ఆధ్యాత్మికత అనేసరికి భగవంతుడు ఏంటి, భగవంతుడు ఏం చెప్పాడు అని అర్థం చేసుకోవటం ఆధ్యాత్మికత. భగవంతుడు నన్ను ఎలా జీవించమని చెప్పాడో అర్థం చేసుకొని జీవించటం ఆధ్యాత్మికత. మనం 100 పూజలు చేయి, పునస్కారాలు చేసుకొని ఏదైనా చేసుకోండి, కానీ భగవంతుడు జీవించమన్న జీవన విధానాన్ని మనం ఆచరించకపోతే హీ విల్ నాట్ కేర్ ఫర్ అస్. ఇప్పుడు చూడండి, మీకు మీ పిల్లలు ఉన్నారు, మీరు చెప్పిన మాట వినటం మీకు ముఖ్యమా? మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఉండటం మీకు ముఖ్యమా? లేదా మీరు చెప్పిన విషయాలు ఏమీ పాటించకుండా
బయటికి వెళ్ళి మా అమ్మ ఇంత గొప్పది, మా అమ్మ అంత గొప్పది, మీ ఫోటో పెట్టుకొని రూమ్లో రోజు పొద్దున అగరబత్తులు తిప్పేసి ఆరతులు పెట్టేసి మీకు పెద్ద పెద్ద మాలలు వేయటం ముఖ్యమా? మీరు చెప్పండి, ఏది మీకు సంతోషాన్ని ఇస్తుంది? చెప్పిన మాట ఆచరిస్తే అంతే కదా. చెప్పిన మాట ఆచరించి మీరు పెద్దగా ఏం చేయకపోయినా మీరు ఆనందంగానే ఉంటారు కదా. అన్న చదువుకో, మంచిగా ఉండు, 10 మందితో మంచి చెయ్యి, నువ్వు ఎప్పుడు బాగుండాలి, అది మీరు చెప్పిన విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతాయి కదా. అదే ఆధ్యాత్మికత అంటే. భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వటం ఆధ్యాత్మికత. భగవంతుడు ఫోటోలు పెట్టి ఓ ఓ అని తిప్పేటాల ఆధ్యాత్మికత కాదు. ఎప్పుడు వరకు మనం ఆయన మార్గాన్ని ఫాలో అవ్వకపోయినంత వరకు. ఒక్కసారి మనం ఆయన చెప్పే విధానాన్ని ఫాలో అవుతూ మిమ్మల్ని ప్రేమతో, ఇప్పుడు చూడండి మీ పిల్లలు మీరు చెప్పిన విషయాలు అన్నీ మంచిగా విని మీ పుట్టినరోజు రోజు ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి మీకు చాలా సేపు కష్టపడి ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చారనుకోండి, మీకు ఎంత సంతోషం ఇస్తుంది. అరే మా పిల్లలు ఎంత బంగారు కొండలరా, నేను చెప్పిందన్ని మాటలు వింటారు, నాకు ఇంత ప్రేమ గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చారనిపిస్తుందా? అలానే భగవంతుడికి కూడా మనం ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన ఆరాధన చేస్తామో అప్పుడు ఆయనకు అంత సంతోషం వస్తుంది. మీ మాటలు ఎప్పుడు వినకుండా, మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోకుండా బర్త్డేకి మాత్రం పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చా, ఏంది ఈ గిఫ్ట్, అరే కనీసం ఎవడు అడిగాడు నిన్ను అని అంటారు, అంతే కదా. అలానే భగవంతుడు మన పూజలు కూడా అలానే అనిపిస్తాయి. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం, అంతే కదా. ప్రభుజీ, పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అయితే అటువంటి పిల్లల్ని మనం పెంచే విధానము కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల అంటే ప్రభావం పడుతుందా, లేదంటే విద్యా వ్యవస్థ ప్రభావం ఏమైనా ఉంటుందా ప్రభుజీ? అన్ని ప్రభావం. మనం పెంచే విధానం, విద్యా వ్యవస్థ, టీచర్లు, మీడియా, వాళ్ళు చూపించేవి, వాళ్ళు ఉండే ఫ్రెండ్స్, అన్నిటినీ ప్రభావం ఉంటుంది. కరెక్ట్, అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అన్నిటినీ మార్చేయలేం కదండి. మన వంతు మన మార్పు మనతోటి ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, అందరి పిల్లలకి హాలిడేస్ టైం. ఇప్పుడు మీ హాలిడేస్ లో మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఎన్నో మంచి ఆధ్యాత్మిక కేంద్రములలో సేవా మాధ్యమంగా సమ్మర్ క్యాంప్స్ జరుగుతున్నాయి. మన ఇస్కాన్ హైదరాబాద్ లో సమ్మర్ క్యాంప్స్ చేస్తున్నారు, మేము ఆదిలాబాద్ లో రేపు సమ్మర్ క్యాంప్ చేస్తున్నాం. పిల్లలకి కనీసం సెలవులు వచ్చినప్పుడైనా మంచిగా సేవ చేసుకునే ఒక అవకాశాన్ని ఇవ్వండి. గోశాలకి తీసుకెళ్ళండి, శ్లోకాలు నేర్పించండి, మ్యూజిక్, మన క్లాసికల్ మ్యూజిక్ నేర్పించండి, క్లాసికల్ డాన్స్ నేర్పించండి. మన కల్చర్కి ఎంత దగ్గరగా మనకి సమయం ఉన్నప్పుడు, ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడల్లా అంటే కష్టమే, కానీ అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైంలలో మనకి ఇలా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు, వింటర్ వెకేషన్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా మంచి ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకెళ్ళటం, అక్కడ ఉండే మంచి వ్యక్తులతో కల్పించటం, మాట్లాడించటం, వాళ్ళకి కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయటం, ఇలా కానీ మన శక్తియుతంగా మనం ప్రయత్నించి, ఇప్పుడు చూడండి వీ కెన్ డూ అవర్ బెస్ట్. దాని తర్వాత ఇంకా వాడికి జీవితంలో ఏం చేసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం. కానీ మనము ఇవ్వకపోతే మన తప్పు అవుతుంది. కాబట్టి వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, అందరు పేరెంట్స్ కూడా మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, మంచి ఆధ్యాత్మికంగా అలానే విశేషాలు అన్నీ కూడా నేర్పించేటట్టుగా మంచి విశేషాలు నేర్పించండి. మ్యూజిక్లో మంచి విశేషాలు, డాన్స్లో మంచి విశేషాలు, శ్లోకాల్లో మంచి విషయం, అన్నిట్లో మంచి ఉంది, ఆ మంచిని నేర్పించండి అని చెప్తున్నా, అంతే. ఓకే. కాబట్టి సమయం ఉన్నప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయాలండి. పిల్లలకి ఫ్రీ టైం ఇస్తే వాళ్ళు పాడైపోతారు. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు మీరు కానీ హాలిడేస్లో వాళ్ళని ఎంగేజ్ చేయలేదనుకోండి, ఫోన్కి అడిక్ట్ అయిపోతారు, టీవీకి అడిక్ట్ అయిపోతారు, తర్వాత టెలివిజన్కి అడిక్ట్ అయిపోతారు. ఇవన్నీ మనకు వద్దు అన్నప్పుడు వాళ్ళని మార్నింగ్ టిల్ నైట్ స్కిల్స్లో ఎంగేజ్ చేయండి. స్విమ్మింగ్ నేర్పించండి, ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించండి, ఎక్సర్సైజ్కి తీసుకెళ్ళండి. బయట ఎంత వీలైతే అంత మనం ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మీరు బయట ఉండాలి. మీరు ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు అనుకోండి, వాడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. కాబట్టి లెట్ us ఆల్ యూజ్ దిస్ టైం నైస్లీ. ఈ సమయం మనకి ఏదైతే ఉందో దాన్ని బాగా యూజ్ చేసుకొని పిల్లల్ని ఒక మంచి ట్రాక్లో పెట్టేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరికీ మంచి వేసవి సెలవులలో మంచి ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు నడుస్తూ మీ పిల్లల్ని నడిపిస్తారు అని భావిస్తూ, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నిజంగా మీరు చెప్పినవన్నీ వింటుంటే నిజంగా ఇదంతా నిజమే కదా, ఎందుకు ఎక్కడ మిస్ అవుతున్నాం అందరం ఇవన్నీ పాటించడంలో అనిపిస్తోంది ప్రభుజీ. ప్రతి ఒక్కరికి కూడా అలా అనిపించాలనే కోరుకుందాం, మార్పు మొదలవ్వాలనే కోరుకుందాం ప్రభుజీ. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.